ఉగాది ఈ పేరు వినగానే తెలుగువారి గుండెల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రకృతి సజీవంగా మారే వసంత ఋతువులో కొత్త సంవత్సరానికి ఆరంభ సూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇది కేవలం ఒక కొత్త సంవత్సరం ప్రారంభమే కాకుండా కొత్త ఆశలు, కొత్త సంకల్పాలకు నాంది. చాంద్రమానేన సారంగా చైత్రమాస శుద్ధ ప్రతిపద నాడు ఉగాది పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తెలుగువారు ఉగాదిని తమ ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు ప్రతిబింబించేలా జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి నదీ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయాలను సందర్శించడం విశేషం. ఇంటిని ముగ్గులతో అలంకరించడం, తలకి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయడం వంటి సాంప్రదాయాలు తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. తల నూనె రాసుకుంటే స్నానం చేయడం అంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని, శరీరానికి ఉల్లాసాన్ని అందిస్తుందని నమ్మకం. ఉగాది రోజున ప్రత్యేకంగా తయారు చేసే ఉగాది పచ్చడి జీవన సత్యాన్ని తెలుపుతుంది. ఈ పచ్చడిలో కలిసే ప్రతి పదార్థం ఒక ప్రత్యేక అర్థాన్ని తెలుపుతుంది. మామిడికాయ, వేపుడు, మిరియాలు, ఉప్పు, చింతపండు, బెల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వంటి షడ్రుచులతోటి ఈ ఉగాది పచ్చడిని మేళించి రాస్తారు. ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో తీపి, చేదు, కారము, పులుపు మిశ్రమంగా ఉంటాయని తెలియజేస్తుంది. ఉగాది రోజున పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. దీని ద్వారా వచ్చే ఏడాది గ్రహస్థితి, రాశిఫలాలు, వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేస్తారు. పండితులు గ్రామాల్లో, పట్టణాల్లో పెద్దవారి సమక్షంలో పంచాంగ పఠనం చేస్తారు. ఇది ప్రజలకు భవిష్యత్తును అంచనా వేసే అవగాహన అందిస్తుంది. కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందని తెలుసుకోవడం ఆసక్తిగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఉగాది నాడు కుటుంబ సభ్యులంతా కలిసి వివిధ రకాల వంటకాలు తయారు చేసి ఆనందంగా భోజనం చేస్తారు. ప్రత్యేకంగా మామిడి పులుసు, బొబ్బట్లు వంటి వంటకాలు ఇంటింటా తయారవుతాయి. పిల్లలు, పెద్దలు కవిత్వము, హరికథలు, సంగీత కార్యక్రమాలు ఆస్వాదిస్తూ ఉల్లాసంగా రోజును గడుపుతారు. కొంతమంది భక్తులు దేవాలయాలలో పూజలు చేస్తారు. మరికొందరు ఇళ్లలో లక్ష్మీదేవికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తారు. ఉగాది అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, సాంప్రదాయాలకు నాంది. తెలుగువారు ఈ పండుగను తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది కొత్త ఆశలు, ఆనందాలను అందించే వేడుక. ఉగాది రోజు ఇంటిలో పిల్లలు, పెద్దలు వరకు అందరూ సంబరంగా జరుపుతూ కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. కొంతమంది తమ భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకు కొత్త సంకల్పాలు చేసుకుంటారు.